విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మడి ధనరాజ్ మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యక్తిగత గొడవలను వైఎస్ఆర్సీపీకి ఆపాదించడం సరైన విధానం కాదన్నారు. పరసా కృష్ణకు వైఎస్ఆర్సీపీ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ మార్పులకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తిగా ఆయనను అభివర్ణిస్తూ గోడలు దూకే ఊసరవెల్లి అంటూ విమర్శించారు. జర్నలిజానికి మచ్చ తెచ్చేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విజయవాడ నగరం గాంధీనగరంలో ఇద్దరు స్నేహితుల మధ్య తాగి ఫైనాన్షియల్ వ్యవహారంలో మరి పరసా కృష్ణ అనే అతను చావా వెంకటరత్నం చౌదరి అనే అతన్ని కత్తితో పడడం జరిగింది. అయితే దాన్ని కొన్ని మీడియా ఈరోజు ప్రచురించిన దాంట్లో భాగంగా అతన్ని వైకాపా నాయకుడిగా సంబోధించారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ ఉంటాడు. 2024 ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజే, రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే వైకాపా నుండి తెలుగుదేశంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మరి వైకాపా నాయకుడిని సంబోధించడం మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. మేము అతని విషయంలో మేము మాట్లాడతలేదు, కానీ నిజాలు తెలుసుకోకుండా ఒక మీడియా, ఒక రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, రాష్ట్ర నాయకత్వం ఉంది, వారిని పరిగణలోకి తీసుకొని వారితో మాట్లాడి అతను వైసీపీ నాయకుడా కాదా అని తెలుసుకోకుండా ఈ విధంగా ప్రచురించడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మరి అతను గతంలో వైకాపాలో ఉన్న మాట వాస్తవమే, అంతకుముందు వేరే పార్టీలో ఉన్న మాట వాస్తవమే, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు.